హాయ్ అండి. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళడానికి డ్రెస్ అయితే రెడీ చేసుకున్నాను. కాకపోతే గెట్ రెడీ విత్ మీ షూట్ చేయలేదు. ఎందుకంటే ఫ్లైట్‌కి టైం అయితుంది కాబట్టి. ఓకేనా? ఆగండి. నేనెక్కడికెళ్తున్నాను, ఏంటి అన్ని మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. పదండి. సమ్మర్ వెకేషన్స్ కోసం మా ఫ్యామిలీ మొత్తం కలిసి షిమ్లా, కుల్లు, మనాలి, అమృత్సర్ ఇవన్నీ వెళ్తున్నామనమాట. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి 8:00 ఫ్లైట్ ఉంది కాబట్టి మేము 6:00కే వచ్చేసాం. అయితే ఆకలి చాలా వేస్తుంది కాబట్టి మా పిల్లలొచ్చేసి బర్గర్ ఆర్డర్ జేశారు. నాకు బర్గర్ అంటే అంతగా ఇష్టం ఉండదు గాబట్టి, మా ఆయనొచ్చేసి నీలోఫర్ కెఫే నుంచి అవి ఏమో కేక్స్ అవి తీసుకొచ్చాడు. అవి తిన్నాను. ఆ తర్వాతొచ్చేసి భుజియా సేవ్ గూడా తింటున్నాను. ఫైనల్‌గొచ్చేసి మేమిద్దరం కలిసి కాఫీ గూడా తాగుతున్నామండి. చూస్తున్నారు గదా! ఇలా ఎంచక్కా ఎంజాయ్ జేస్తున్నాను. డైట్ అనేది మూట గట్టి పైన పెట్టేశాననమాట. ఇప్పుడు డైట్ అనేది నో డైటింగ్. ఓకేనా? పదండి. ఇప్పుడొచ్చేసి నేను ఫ్లైట్ ఎక్కడానికెళ్తున్నాను. యాక్చువల్‌గా నిజం జెప్పాలంటే నాకు ఫ్లైట్‌లో ట్రావెల్ చేయడం అంటే చాలా భయమండి. నేనిది ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేయట్లేదు. నేను చాలా సార్లు ట్రావెల్ చేస్తున్నాను. కాకపోతే నాకు ఫ్లైట్ అంటే భయమేస్తుంది అంతే. నేనింకేం చెప్పలేదు. నా భయానికి తగ్గట్టు లాస్ట్‌లో ఎగ్జిట్ డోర్ ఉంటుంది గదా! ఆ డోర్ పక్కకే నా సీట్ అన్నమాట. ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఏం చేయలేము కాబట్టి ఎంచక్కా కూర్చున్నాను. ఫ్లైట్‌లో కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నానన్నమాట వీడియోస్ వచ్చేసి. చూస్తున్నారు కదా! ఈ బ్యూటిఫుల్ వ్యూ అనేది ఫ్లైట్‌లో నుంచి కనబడుతుంది. భయపడని వారి కోసం అయితే ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. నేను కాస్తో కూస్తో భయపడతాను. కాస్తో కూస్తో కాదు ఎక్కువగానే భయపడతాను. కానీ ఇప్పుడు అంతగా భయమైతే లేదు. నేను కూడా నేను కూడా ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాను. అంతలోనే ఎయిర్ హోస్టెస్ వచ్చేసి ఇలా మనకు టీ, కాఫీ ఏదన్నా కావాలిస్తే సర్వీస్ చేస్తారు. పదండి. ఇదైతే అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఇంకేం చెప్పట్లేదు. ఓకేనా? నేనిప్పుడు హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్నాను. మిగతా వ్లాగ్స్ అన్నీ డే బై డే అప్‌లోడ్ చేస్తుంటాను. కొద్దిగంత టైమ్ ఇవ్వండి.